పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు పాడైనా బాగుపడినా అందులో పెద్దల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. వ్యవస్థల్లో కొత్తగా వచ్చి చేరేవాళ్ళు పిల్లల్లాంటి వారే. అప్పటికే వ్యవస్థలో ఉన్నవారు ఏం నేర్పితే కొత్తగా వచ్చేవారికి అవే వస్తాయి. పెద్దలు విధ్వంసాలు విద్వేషాలు నేర్పితే కొత్తగా వచ్చేవారు వాటినే అందిపుచ్చుకుంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి చెందిన ఇద్దరు నేతల తీరు దీనికి నిదర్శనం. గత ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేసిన ఇద్దరు నేతల తీరును సాటి టీడీపీ నేతలే యావగించుకుంటున్నారు. మరి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలా అని తిట్టుకుంటున్నారు. అయితే ఫస్ట్ టైమర్స్ అయిన ఆ ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడు తీరుని గమనించే తమని తాము తయారు చేసుకుని ఉంటారని రాజకీయ పండితులు అంటున్నారు. మొత్తానికి ఆ ఇద్దరిపై కూటమిలోనే పెద్ద చర్చ. ఎందరో దిగ్గజ రాజకీయ నేతలను అందించిన ఘనత గుంటూరు జిల్లా సొంతం. ఎంతో ఘన చరిత్ర కలిగిన జిల్లా ఇది. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. అటువంటి గుంటూరు జిల్లాలో ఇద్దరు నేతల తీరును సొంత పార్టీ నేతలే అసహించుకుంటున్నారు. గత ఎన్నికల ముందు వరకు అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ముందు టీడీపీలో చేరి టికెట్టు కొనుక్కొని ఎన్నికల బరిలో దిగారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసే హామీలిచ్చి ఎన్నికల అక్రమాలకు తెగబడి గెలిచి ఎంపీ అయ్యారు. డబ్బులు ఉన్నాయి కాబట్టే పెమ్మసానికి చంద్రబాబు సిఫార్సుతో కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టి మొదటి ఎన్నికల్లోనే గెలిచిన వెంటనే మంత్రి పదవి కొట్టేసిన పెమ్మసానికి రాజకీయాలంటే ఇంతేనా అనిపించుండొచ్చు. ఇక తనకు తిరుగులేదన్న దురహంకారం ఒళ్లంతా పాకి ఉండొచ్చు. అధికారంలోకి వచ్చింది లగాయత్తు, ఎవర్నీ ఖాతరు చేయకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు పెమ్మసాని. ఇక గుంటూరు వెస్ట్ నుండి గత ఎన్నికల్లో టికెట్టు సంపాదించిన గళ్ళా మాధవి కూడా కూటమి అక్రమాల తోడుగా ఎమ్మెల్యే అయిపోయారు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి అలా టికెట్టు తెచ్చుకొని ఇలా ఎమ్మెల్యే అయిపోయారు. దాంతో అణువణువు అహంకారంతో రగిలిపోతున్నారు. అందరితోనూ విభేదాలే. మున్సిపల్ కమిషనర్తో పడదు. రేషన్ సిండికేట్లో తనకు వాటా కావాలంటూ ప్రెస్ మీట్ పెట్టి విమర్శల పాలయ్యారు. నగర్ మేయర్తో పొసగదు. అధికారులతోనూ గొడవలే. అటు ఎంపీ పెమ్మసాని, ఇటు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఇద్దరూ కూడా ఒకే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇద్దరి వైఖరిపై కూటమి నేతల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలపైన, ప్రజా సమస్యలపైన ఏమాత్రం అవగాహన లేని పెమ్మసాని నగరం నడిబొడ్డున ఉన్న శంకర విలాస్ బ్రిడ్జిని ఏకపక్షంగా కూల్చేయించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వంతెన కూల్చకూడదని నిపుణులు, విపక్ష నేతలు, వ్యాపారులు, మేధావులు, అధికారులు చెప్పినా కూడా పెమ్మసాని పట్టించుకోలేదు. తనకే అన్నీ తెలుసునన్నట్లు విధ్వంసంతో దూసుకుపోయారు. వంతెన కూల్చేయడంతో నగర ప్రజలు నరకయాతన పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆర్ఓబీ నిర్మాణాన్ని పరిశీలించారు. పెమ్మసాని అనాలోచిత నిర్ణయం ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు. ఎవ్వర్నీ సంప్రదించకుండా ఏకపక్షంగా వంతెన కూల్చేయటం ఏంటని నిలదీశారు. అంబటి రాంబాబు తన నిర్ణయాన్ని 10 మందిలోనూ తీసిపారేయటం, తనను విమర్శించటంతో పెమ్మసాని తట్టుకోలేకపోయారు. అంబటిపై ప్రతీకారం తీర్చుకొని తీరాలని డిసైడ్ అయ్యారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించాల్సిందిగా తమ పార్టీ నేతలను కోరారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పెమ్మసానిలో కోపం మరింత పెరిగింది. సరిగ్గా ఈ సమయంలోనే తిరుమల లడ్డూపై సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చి చెప్పింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం లడ్డూపై విష ప్రచారాన్ని కొనసాగిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కూటమి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. అంబటి రాంబాబు గుంటూరులో దేవాలయానికి వెళ్లొస్తోండగా ఇదే అదునుగా పెమ్మసాని తన అనుచర గుండాలను పంపి అంబటి కారుపై దాడి చేశారు. ఆ వెంటనే పెమ్మసాని అనుచరులు కర్రలు, రాడ్లతో అంబటి ఇంటి వద్ద హైడ్రామా నిర్వహించారు. అంబటికి సినిమా చూపిస్తానన్న పెమ్మసాని హింసాత్మక దాడులకు తెగబడ్డారు. ఆ వెంటనే ఎమ్మెల్యే మాధవి సైతం వేలాది మంది గూండాలు, రౌడీలను తీసుకొనొచ్చి అంబటి ఇంటిపై హింసాయుత దాడికి తెగబడ్డారు. అంబటి రాంబాబును హతమార్చేందుకు యత్నించారు. ఈ మొత్తం ఘటనతో కూటమి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కూటమికి చెందిన నేతలే ఈ దాడిని తప్పుబట్టారు. టీడీపీ సీనియర్ నేతలైతే పెమ్మసాని, మాధవి ఇప్పుడు దాడులు చేసి వెళ్లిపోయారు. రేపటి ఎన్నికల్లో కూటమి ఓడిపోతే ఈ ఇద్దరూ మనకి కనిపించరు. కానీ ఇక్కడ ఉండే టీడీపీ నేతలకు సమస్యలు వస్తే ఎవరాదుకుంటారు అని నిలదీస్తున్నారు. రాజకీయాలు హుందాగా ఉండాలి కానీ బజారు రౌడీల స్థాయికి దిగజార్చేశారని పెమ్మసాని, మాధవిలను ఉద్దేశించి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు తిట్టుకుంటున్నారు.
అయితే ఈ హింసా రాజకీయాలను ఇద్దరూ చంద్రబాబు నుంచే నేర్చుకున్నారని పార్టీలో సీనియర్లు మండిపడుతున్నారు.